వర్క్ అండర్ ద ప్రెషర్ ఆఫ్ టైం. దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు. అందరూ అంటారు టైమ్ ఈజ్ పవర్ఫుల్. ఇఫ్ యూ లూజ్ ఎనీథింగ్ మనీ నో ప్రాబ్లం, బట్ డోంట్ లూజ్ టైమ్, ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్. ద వైజ్ పీపుల్ సే దట్. వర్క్ అండర్ ద ప్రెషర్ ఆఫ్ టైం. అమ్మయ్య, టైంకి ఉద్యోగం దొరికింది, నేను పొద్దున్న 10 నుంచి సాయంకాలం పనిచేస్తున్నా, డబ్బులు వస్తున్నాయి. అది దేవుడు ఇచ్చాడు. ఆ సమయాన్ని దేవుడే ఇచ్చాడు. దేవుడు అలా ఇస్తాడు. హీ బ్లెస్సెస్ యూ సో దట్ యూ కెన్ మేక్ మనీ అవుట్ ఆఫ్ టైం. రిటైర్ అయ్యే లోపు నేను పిల్లల్ని సెటిల్ చేసేయాలి, అన్ని చేసేయాలి. యాస్ గుడ్. కానీ అప్పుడప్పుడు రిటైర్మెంట్ ఏజ్ దాటిపోతే, అబ్రహాం రిటైర్ అయిపోయిన రోజు ఎక్కువ సంపాదించాడు. రిటైర్ అయిపోయిన తర్వాత పిల్లల్ని కన్నాడు 75 ఏళ్ళు. వాట్ ఈస్ దిస్? వై ఈస్ టైమ్ నాట్ ఫిక్స్డ్ టు హిమ్? రిటైర్మెంట్, హ్యావ్ కిడ్స్. రెండో అద్భుతాలు ఏంటో తెలుసా? టాప్ ఇంటూ ఎటర్నిటీ అండ్ డామినేట్ టైం. పరలోకంలో టైం ఉంటుందా? సో యూ కెన్ కమాండ్ టైం. ఇస్సాక్ అదే చేశాడు. కరువులో దేశాన్ని టేక్అవుట్ చేసుకునేటట్టు అయిపోయాడు. టైం. అద్భుతాలు. సమయాన్ని బట్టి దేవుడు జాబ్ ఇచ్చాడు. కరెక్టే, ఇదంతా రిటైర్మెంట్ అంతా దేవుడే ఇచ్చాడు. కానీ అది దాటి కూడా దేవుడు అద్భుతాలు ఇవ్వగలడు. సంబడి ఈజ్ రిసీవింగ్ మిరకల్స్, సో యూ క్యాన్ ఈవెన్ డామినేట్ టైం. వెన్ యూ ట్యాప్ ఇన్ టు ఎటర్నిటీ అండ్ డామినేట్ టైం, వాట్ యూ డూ? యూ ఇంటరప్ట్ టైం. బాగా స్లో జరుగుతుంది నా జీవితము, ఆగిపోవాలా, ఇక్కడి నుంచి నా లైఫ్ స్పీడప్ అవ్వాలా. యూ కెన్ ఇంటరప్ట్ టైం. 10 yearsకి ఇలా గ్రో అవుతావు. 10 yearsకి ఎవ్రీ 10 years యూ రిసీవ్ ఎ ప్రమోషన్. ఎవ్రీ 2 years, ఎవ్రీ 1 year యూ కెన్ ఇంటరప్ట్ అండ్ సే ఫాస్టర్ అండ్ ఫాస్టర్, ఎవ్రీ మంత్ ప్రమోషన్. ఇటర్నిటీ ఇంటరప్ట్స్ టైం. ఇట్ విల్ ఓవర్టేక్ టైం. ఆ సమయాన్ని అధిగమిస్తుంది. ధ్యానిస్తే సమయాన్ని అంటది, ఈ సమయంలోన అయినా కంటావు నువ్వు, అయినా ఇలా జరుగుతుంది, అయినా ఆశీర్వదించబడతావు. యూ కెన్ ఇంటరప్ట్ టైమ్ అండ్ స్పీడ్ అప్. యూ కెన్ ఆల్సో రిస్టోర్ టైమ్. 10 ఏళ్ళు కోల్పోయిందా, 20 ఏళ్ళు కోల్పోయిందా, 30 ఏళ్ళు కోల్పోయిందా, 40 ఏళ్ళు కోల్పోయిందా, దేవుడు అంటాడు డోంట్ వరీ, 40 ఏళ్ళది నీకు ఒక నెలలో తిరిగి ఇచ్చేస్తా. లేదంటే టైం ప్రకారం రిటైర్ అయిపోయినా దేవుడు బాగా తీసుకెళ్ళిపోయి, కరెక్టే, అది కూడా చేస్తాడు దేవుడు. గాడ్ విల్ డూ దాట్. యూ కెన్ ఇంటరప్ట్ టైమ్, ఓవర్టేక్ టైమ్, స్పీడ్ అప్ టైమ్ అండ్ రిస్టోర్ టైమ్ అండ్ సో మెనీ అదర్ టైమ్స్. ఈ వాక్యము మీరు దేవుడి నుంచి పొందుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇట్స్ విల్ ఇంక్రీజ్ యువర్ అబిలిటీ. 5. వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ, వరింగ్ అబౌట్ దెమ్ ఆల్ యువర్ లైఫ్. నీ కొరకు, నీ కుటుంబం కొరకు జీవితాలమంతా సంపాదించి పెట్టి వాళ్ళ గురించి చింతించి వాళ్ళ జీవితాలు చక్కబెట్టడం, ఇదొక అద్భుతం. ఎందుకంటే చాలామంది చేయలేరు ఇలాగా. యూ కెనాట్ మ్యారీ, యూ కెనాట్ హ్యావ్ కిడ్స్. చాలామంది అప్పులు తట్టుకోలేక, డబ్బులు లేక చనిపోయిన వాళ్ళు చాలామంది. కోర్టులో ఈ టాప్కి వెళ్ళిపోయి పొగొట్టుకుని ఏం చేయాలో పరువు పోయి బతకలేక కొంతమంది చనిపోయారు. అందుకే చాలామంది అడుగుతారు, దయచేసి నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థిస్తాం. జరిగాయి అద్భుతాలు, చాలా కుటుంబాలు బాగుపడ్డాయి, కలిసి ఉన్నారు, పిల్లలు పైకి వచ్చారు. యూ గాట్ బ్లెస్డ్. దిస్ ఇస్ ద బ్లెస్సింగ్. సెకండ్, నెంబర్ 2, బీయింగ్ ఏ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో టు ద హోల్ సిటీ, స్టేట్. యు సీ దట్. నాట్ జస్ట్ వరింగ్ అబౌట్ యూ, నాట్ జస్ట్ వరింగ్ అబౌట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ, ఆల్ యువర్ లైఫ్. సర్వైవల్, ద బ్లెస్సింగ్. అబ్రహాం అంటాడు, నేను నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా సమస్త భూగోళాన్ని ఆశీర్వదిస్తాను. నౌ యు నీడ్ టు క్లెయిమ్. మొదటిది ఏం చెప్పాను? మిరకల్స్ ఆఫ్ సర్వైవల్, ఏదో బతకడానికి చేసే అద్భుతాలు. రెండోది బతకడానికి కావాల్సినటువంటి ఇచ్చుట. మూడోది కనబడేదాన్ని బట్టి నీ జీవితాన్ని ఉంచుకొనుట. నాలుగోది సమయాన్ని బట్టి పనిచేయడం, సంపాదించడం. ఐదోది మన కొరకు, మన కుటుంబం కొరకు చింతించడం జీవితాంతం. ఆరోది క్లెయిమ్ ద ప్రామిస్. ఏం చేస్తాం? వాగ్దానాలు క్లెయిమ్ చేస్తాం. ఇప్పుడు వస్తాయి 31st తీసుకుంటారు వాగ్దానాలు, ప్రతిరోజు చూసుకుంటారు వాగ్దానాలు, ప్రొఫెసీలు ఇస్తారు. యూ టేక్ ఇట్ అండ్ క్లెయిమ్ ఇట్. ఎంతమంది చేస్తారు అలాగా? క్లెయిమ్ ద ప్రామిస్. వాగ్దానాన్ని ఎత్తిపెట్టి అడుగుతానండి. కానీ అబ్రహాం కాలం మారిపోయింది. ఎప్పుడైతే అబ్రహాం కొడుకుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడో దేవుడు చెప్తున్నాడు, ఇక నువ్వు క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు, నా తోడు నెరవేరుస్తా. సో గాడ్ ఈస్ టెల్లింగ్, యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రామిస్ నౌ, ఐ యామ్ రెస్పాన్సిబుల్. When God is giving you a revelation like this, He's shifting your seasons. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఈ వాగ్దానము నీ క్లెయిమ్ కాదు, నా తోడు. As you grow, God is telling, it is not your responsibility for 40 years, it is your responsibility. 25 ఏళ్ళు, ఈ కొడుకు పుట్టిన తర్వాత 12-15 ఏళ్ళు, ఇప్పుడు వరకే నీ ప్రామిస్. దాని తర్వాత ప్రామిస్ షిఫ్ట్ అయిపోతుంది. నా తోడు, నేను నెరవేరుస్తాను. రిలాక్స్. మోర్ షూర్, మోర్ గ్యారంటీ ఆఫ్ ద ప్రామిస్. ఎంతమందికి కావాలా దట్ కైండ్ ఆఫ్ ప్రామిస్? ఇప్పుడు ఏం చేయాలి? ప్రామిస్ తీసుకొని, ప్రభువా ఎవరి గ్యారంటీ? నేను. డూ ఐ నీడ్ టు క్లెయిమ్ ఇట్ ఆర్ విల్ యూ, ఆర్ యూ అష్యూరిటీ ఫర్ దిస్? ఏమన్నాడు అక్కడ? ఐ స్వేర్ ఆన్ మై సెల్ఫ్. వాట్ ఎ ప్రామిసెస్. నువ్వు క్లెయిమ్ చేయ, ప్రభు వాగ్దానం నెరవేరాలి నాయన. నెరవేరయ్యా, కొన్ని నెరవేరాయి, కొన్ని నెరవేరలేదు. ఆఫ్టర్ దిస్ యు ఆర్ నో మోర్ ష్యూరిటీ. సంబడి సీజన్స్ ఆర్ బీయింగ్ షిఫ్టెడ్ టుడే. అందుకే చెప్తాను, నెవర్ స్టాప్ యువర్ జర్నీ. నెవర్ స్టాప్ యువర్ జర్నీ ఇన్ ద మిడిల్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ కెరియర్.
You may get some tough seasons. 7. You try to follow others and learn from others to get blessed. దేవుడు ఇస్తాడు ఈ సామర్థ్యం. చదువుకుంటావు, బాగా బ్లెస్ అయ్యాడు, మా అబ్బాయి ఉద్యోగం సంపాదించాడు. You try to follow others and learn from others. ఎగ్జాంపుల్ చూపిస్తావు. ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, మా బంధువులు, వాళ్ళు. ఎవరిచ్చారు ఆ సామర్థ్యము? దేవుడే. బట్ సి, దేవుడు అబ్రహాముని ఏమంటాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు ఇచ్చేయి, అది చేయి, ఆశీర్వదించావు. అయితే దేవుడు ఎప్పుడైతే అబ్రహాము కొండ మీద చేసి కిందకు వచ్చేస్తున్నాడో దేవుడు ఒక మాట అంటాడు, నువ్వు ఆశీర్వదించడమే కాదు, నిన్ను బట్టి అనేకులు ఆశీర్వదించబడతారు. నౌ యూ బికమ్ ఎ సబ్ సోర్స్ ఫర్ ద బ్లెస్సింగ్. యూ బికమ్ ఎ సప్లిమెంట్ సోర్స్, ట్రాన్స్ఫార్మర్ లాంటి సోర్స్ టు బి బ్లెస్డ్. ఆశీర్వాదానికి ఏం పేరు పెట్టాం? అబ్రహాం ఆశీర్వాదం. నువ్వు ఆశీర్వదించడమే కాదు, యూ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్ టు బి బ్లెస్డ్. అబ్రహాం ఆశీర్వాదం చదువుకునే వాళ్ళకైనా ఎవరికి? విశ్వాసం కలిగిన వాళ్ళందరికీ. యూ బికమ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ ద రెస్ట్ విల్ ఫాలో యూ టు బి బ్లెస్డ్. సంబడీ ఈస్ ట్యాపింగ్ ఇంటు దట్ అనాయింటింగ్. నేను గొప్ప, నేను సంపాదించా, నేను సక్సెస్ అయ్యా. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, అది చీపు తీసేయి. ఇక్కడ నువ్వు బ్లెస్ అయితే నీ ద్వారా దేశాలు, వందల వేల మంది అలా బ్లెస్ అవుతూనే ఉంటారు తరాల పాటు. యు సీ దట్ నౌ. బై యూ ఆల్ విల్ బి బ్లెస్డ్. అబ్రహాం, నీ ద్వారా you become the source of the blessing. Number 8, contacts, marketing strategies. Friends, VIPs, business people, views, my Facebook, Instagram, YouTube, popularity, influence, ఇవన్నీ ఇస్తాడు దేవుడు. God will give you this. Contacts are good for business. Friends are good to exalt you and lift you up. VIPs, influence నిస్తాయి నీకు. Business contacts to increase your business, నీ వ్యాపారాన్ని పెంచడానికి. వ్యాపార స్నేహితులు ఉండాలి. వ్యూస్, మార్కెటింగ్, ఎక్కువ మంది చూడాలి నేను, టు బి బ్లెస్డ్. పాపులారిటీ, పాపులారిటీ ఉంటే మంచిది, అన్ని రంగాల్లో ఆస్వాదించబడదు. ఉద్యోగంలో ప్రమోషన్ కొట్టచ్చు, గుడ్. ఫేవర్, పాపులారిటీ, ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ ఇస్తాడు దేవుడు. అందరూ చెప్పండి, ఆశీర్వాదం నాకు కలుగును గాక అనండి. టుడే వీఆర్ గోయింగ్ ఫ్రమ్ గ్లోరీ టు గాడ్ హస్ స్టోర్డ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. ఇప్పుడు ఏం జరుగుతుంది? వాట్ విల్ గాడ్ డూ నౌ? అబ్రహాంకి అన్ని ఇచ్చాడు, ఇన్ఫ్లుయెన్స్, కాంటాక్ట్స్, ఫ్రెండ్స్, పాపులారిటీ అన్ని ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ త్యాగం చేశాడు అబ్రహాం అని అంటాడు, నౌ ఐ విల్ షూర్లీ, నీకేదో ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఐ విల్ మేక్ యూ ఎ నేషన్. నువ్వేమవుతావంట? దేశం. ఫర్గెట్ ఇన్ఫ్లుయెన్స్, ఫర్గెట్ కాంటాక్ట్స్, ఫర్గెట్ పాపులారిటీ, ఫర్గెట్ వ్యూస్, ఫర్గెట్ విఐపీస్, ఫ్రెండ్స్, బిజినెస్ పీపుల్. ఐ విల్ మేక్ యూ ఎ నేషన్. సంవత్సరాల తర్వాత కూడా ఆ దేశం ఉందా? ఉంది. ఎవరుంటారు ఆ దేశంలో? యూదులు. ఐ విల్ మేక్ యూ ఎ నేషన్. వాట్ కాంటాక్ట్స్, వాట్ ఇన్ఫ్లుయెన్స్, వాట్ వ్యూస్, వాట్ పాపులారిటీ. God is blessing somebody. ఈ సెకండ్ లెవెల్ బ్లెస్సింగ్ తర్వాత ఫస్ట్ లెవెల్కైనా ఫెయిత్ వస్తుంది వాళ్ళకి. కొంతమంది ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి వెళ్తున్నారు. అండ్ హీస్ నాట్ ఓన్లీ సెల్లింగ్ దట్, బికాస్ అబ్రహాం, ఐఎమ్ సపరేటింగ్ యూ అండ్ మేకింగ్ యూ ఎ నేషన్ విచ్ విల్ రైజ్ అబౌవ్ ఆల్ నేషన్స్. బికాస్ యూ గేవ్ ది సన్, ఐఎమ్ నాట్ జస్ట్ blessing you and making you rich. I will make you a nation and raise you above all. నిన్నేదో ఆశీర్వదించి ధనికుడిగా చేయడం కాదు, నిన్ను ఒక దేశముగా చేసి సమస్త దేశముల మీద హెచ్చిస్తాను. వాట్ గాడ్ కెన్. పక్కనతో చెప్పండి, ఈ దేవుడు ఏం చేయగలడు అని చెప్పండి. యు సీ ద బుక్, దిస్ బుక్ హ్యాస్ పవర్ఫుల్ స్టఫ్ ఇన్ ఇట్. అంటే ఈ లెక్కన మనము we didn't even scratch the base. Somebody is digging deep today. ఎంతమంది గిల్టీ ఫీల్ అవుతున్నారు? నేను ఏం తీసుకున్నాను ఈ దేవుడి నుంచి? What did I take from this God? What did I take? What am I doing when I'm having such a powerful God? Okay, come on, pray. నజరేయుడైన యేసయ్య, నేను నిన్ను తెలుసుకోవాలి ప్రభువా, నీవు సృష్టికర్తవని రుజువు చూపించేటట్లు నన్ను చేయి నాయనా. I want to introduce you by telling others not that this is Bible, we are good people. No, by telling that you are a creator and prove that you are creator. This is the ability for everyone, the blessing of Abraham. The ability for everyone. నీ ఒక వాక్యాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరిచి, మేము ఎక్కడ ఆగిపోయి ఇంతే అనుకుంటున్నామో మా ద్వారా గొప్ప కార్యాలు ఆరంభిస్తున్నావు. ఈరోజు సంఘం అంతటిని ఉద్యోగపరుస్తున్నావు. ఈరోజు వాక్యం విన్న వారందరినీ బలపరుస్తున్నావు నాయన. ఈరోజు వారి అవిశ్వాసంలోంచి గొప్ప విశ్వాసాన్ని తీయబోతున్నావు. ఎక్కడ ఆగిపోయారో అక్కడి నుంచి నూతనమైన కార్యాలు చేస్తున్నావయ్యా. నూతన ఉజ్జీవం ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో చేయమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.